గత 10 ఏళ్లలో గ్రూప్ 1 ఖాళీలను భర్తీ చేయలేదన్నారు. 10 ఏళ్లు గ్రూప్ 1 భర్తీ చేయలేదని తెలిపారు. జేహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే గ్రూప్ 1 భర్తీ అయ్యిందన్నారు. రేవంత్ చొరవతో గ్రూప్ 1 భర్తీ అయ్యిందని, ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకు హర్షం వ్యక్తం చేయడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి నిరుద్యోగులపై ఉన్న చిత్తశుద్ధి నిరూపించుకున్నారని ఆయన వెల్లడించారు. గ్రూప్ 1 వాయిదాలతో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక కుటుంబానికి గత ప్రభుత్వం ఏ న్యాయం చేయలేదని వాపోయారు. ప్రవళిక వాయిదాలతో ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు దర్పల్లి రాజశేఖర్. గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకుంది. 10 సంవత్సరాలు గ్రూప్ 1 జోలికి పోలే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం 563 ఉద్యోగాల కల్పన కృషి చేసి అక్టోబర్ లో జరిగిన ఎగ్జామ్స్ కి మార్చి 25న రిజల్ట్స్ ఇచ్చింది. ఈ నెలల రిజల్ట్స్ ఇచ్చింది నిన్న. దాంట్లో భాగంగా తెలంగాణ బిడ్డలు ఏండ్ల నుంచి ఈ ఉద్యోగాల కోసం ఆగి ఈ రోజు డిప్యూటీ కలెక్టర్లు అవుతున్నారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు అవుతున్నారు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు అవుతున్నారు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు అవుతున్నారు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు అవుతున్నారు, మున్సిపల్ కమిషనర్లు అవుతున్నారు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు అవుతున్నారు, అడ్మినిస్ట్రేటివ్ ఇంక్లూడింగ్ లా సెక్రటరీ ట్రెజరీ గ్రేడ్ ఆఫీసర్లు అవుతున్నారు, అదేవిధంగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు అవుతారు, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్లు అవుతారు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 563 మందిని ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ రోజు వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తుంది. నేను ఒకటే అడుగుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని, ఎందుకు హర్షం వ్యక్తం చేస్తలేవు? ఈ రోజు ఇంతమందికి ఉద్యోగ కల్పన జరుగుతున్నప్పుడు ఇదే ప్రవీణ్ 13 అక్టోబర్ 2023న ప్రవళిక అనే అమ్మాయి అశోక్ నగర్ లో సూసైడ్ చేసుకుంది, ఎగ్జామ్స్ డిలే అవుతున్నాయని. ఆ రోజు ప్రవీణ్ మాట్లాడిండు. ప్రవీణ్ గారు ఈ రోజు ఎందుకు మాట్లాడాడు?